రాష్ట్రంలో జరుగుతూ ఉన్న కక్ష సాధింపు రాజకీయాలు ఎలా జరుగుతూ ఉన్నాయి అని చెప్పడానికి, అద్దం పట్టడానికి ఈరోజు అప్పలరాజు ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్గా ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకనంటే ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంది, ఒక ఘటనను ఏ మాదిరిగా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు, కనీస మానవతా విలువలు కూడా లేకుండా మంచితనం అన్నదానికి పూర్తిగా పాత్ర వేస్తూ ఈ పిల్లాన్ని ఒకసారి చూడండి. ఆ బాయ్ ఇస్ 18 years old. మొన్ననే నీట్ రాసినాడు, ఒక నెల కిందట నీట్ రాసినాడు. 18-year-old బాయ్ నెల కిందట నీట్ రాసి వాళ్ళ నాన్న మాదిరిగానే తాను కూడా ఒక మంచి డాక్టర్ కావాలని పడతా ఉన్న వయసు అది. తెలుసో తెలియకో పొరపాటున ఓ యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ని ట్విస్ట్ చేసి ఆ యాక్సిడెంట్లో కుట్రకోణం యాడ్ చేసి కుట్రకోణంతో పాటు హత్య చేశాడు అని చెప్పి హత్య చేశాడు అని చెప్పి ఏకంగా కేసును ట్విస్ట్ చేసి అప్పలరాజు కుటుంబాన్ని హెరాస్ చేయడము ఎంత మటుకు ధర్మమని నేను అడుగుతా ఉన్నా. నిజంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న ప్రశ్న ఇది. ఒకవేళ యాక్సిడెంట్ అనేది పొరపాటున యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి 45 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు, వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరు పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు ఆ మనిషి. ఈజ్ జస్ట్ అ పెడస్ట్రన్. ఒక దారిన పోయే నడుచుకుంటూ పోయే ఒక వ్యక్తి. అన్ఫార్చునేట్గా జరిగింది. చెయ్యాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. అలాంటి అన్ఫార్చునేట్గా జరిగిన ఒక ఘటనను పట్టుకొని ఈ పిల్లోని కెరియర్ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? ఇది కరెక్టేనా? జస్ట్ బికాస్ అప్పలరాజు అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఒక చిన్నపిల్లాడి చేసిన యాక్సిడెంట్ను ఒక కుట్రగాను హత్యగాను దాన్ని చిత్రీకరించి మొత్తం అప్పలరాజు కుటుంబాన్ని దీంట్లో ఇరికిచ్చే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి.